మనకు ప్రార్థన నేర్పిన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్క్స్ వార్త 1వ అధ్యాయం 29-39 వరకు. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అని వారింట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరం ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను. సాయంకాలం పొద్దుకుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిటి కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయన్ను వెతుకుచూ వెళ్ళి ఆయన్ను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించు దెయ్యములు వెళ్ళగొట్టుచుండెను. యేసుక్రీస్తు ప్రభు ఇంకా అక్కడ సమాజ మందిరంలో ప్రకటించాక పేతురు ఇంటికి వెళ్ళారు. యోహాన్ని యాకోబుని తీసుకుని పేతురు అంద్రెయ అనే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు అత్త జ్వరంతో పడి ఉంది, మంచం మీద అలా పడుకునే ఉంది లేవలేని స్థితిలో. ఇప్పుడు ఆమె గురించి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి ముట్టగానే ఆమె చెయ్యి పట్టుకోగానే జ్వరం ఆమెను వదిలేసింది. అంటే జ్వరం కూడా ఒక దురాత్మే. ఇప్పుడు ఆయన పట్టుకోగానే ఆ దురాత్మ వదిలిపోగానే ఇప్పుడు జ్వరం పోయి ఆమె స్వస్థత సంపూర్ణంగా పొందుకుని లేచి యేసుక్రీస్తు ప్రభుకి ఆ వచ్చిన వారికి ఉపచారం చేయసాగింది. సాయంకాలం వరకు ఆ ఇంట్లోనే ఉండిపోయారు. ఉండిపోయినప్పుడు ఆయన అక్కడ ఉన్నారని తెలిసి నానావిధ రోగాలతో బాధపడుతున్న వారు, దెయ్యాలు బట్టి బాధపడుతున్న వారు అందరూ కూడా ఆ ఇంటికి వచ్చి ఆ ఇల్లు వాకిలి నిండిపోయింది అనమాట. ఆ జనాలతో నిండిపోయినప్పుడు ఆ వచ్చిన రోగులను స్వస్థపరిచారు, దెయ్యాలను వెళ్ళగొట్టి అక్కడ స్వస్థతలు ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు. అక్కడ ఆ రాత్రి అక్కడ పడుకున్నాక తెల్లవారుతుంది అంటే ఇంకా చీకటి ఉండగానే కొండలకి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంగా ప్రార్థించుకోవటానికి. ఆ జనాల్లో ప్రార్థన మనమైన ఇంటి నిండా జనం ఉంటే ప్రార్థన చేయటం కష్టంగా ఉంటుంది. ఏకాంతంగా ఉంటే ఎంతో హాయిగా చేసుకోవచ్చు, దేవునికి మొరపెట్టుకోవచ్చు. అలాగే ఏకాంత ప్రాంతానికి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే చీకటితో తెల్లవారుజామున వెళ్ళి చేసుకుంటున్నారు. ఇంకా తెల్లారేక శిష్యులు లేచేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు లేరు వాళ్ళ మధ్యలో. ఇప్పుడు వీళ్ళని ఎదుక్కుంటూ వచ్చి ప్రభా నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారంటే మనం ఇక్కడే ఉండిపోవటం కొరకు కాదు, నిన్న అస్తమాట అక్కడే పరిచారు, అక్కడే రోగులను స్వస్థపరిచారు కనుక ఇతర సమీప ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని ఇతర చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు.